ప్రతి శుక్రవారం థియేటర్లు కొత్త సినిమా ప్రదర్శనతో కళకళలాడుతుంటాయి. ప్రతి శుక్రవారం కోసం సినిమా అభిమానులు గూడా ఎదురు జూస్తుంటారు. సహజంగా పెద్ద సినిమాలు ఉన్నప్పుడు మినహా మిగతా వారాల్లో అంటే ఫ్రైడే రోజున ఎక్కువ సినిమాలు థియేటర్లకు వస్తుంటాయి. ఈసారి అంటే జూలై 2026 జూలై 17న దాదాపుగా దాదాపు ఎందుకన్నానంటే కొన్ని సినిమాల మీద సమాచారం లేదు. 8 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. 8 అనగానే చాలామంది ఆశ్చర్యపోతారు. అన్ని సినిమాలు వచ్చాయా? ఎక్కడా కనిపించలేదే అని కూడా అనుకుంటారు. ఎందుకంటే ఈ వచ్చిన సినిమాలన్నీ చిన్న సినిమాలు. చిన్న సినిమాలంటే సహజంగానే ఒక పెద్ద హీరో, ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకుండే క్రేజు చిన్న సినిమాలకు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ప్రేక్షకుల దృష్టికి రావడానికి కొంత టైం పడుతుంది. అలా ప్రేక్షకుల దృష్టికి వచ్చే విధంగా కూడా మేకర్సు ఆ సినిమాలను ప్రమోట్ చేయాలి. అలా చేయకుండా ఉంటే సినిమా వచ్చినట్టే వస్తుంది. ఒకరోజు, 2 రోజులు ఆ థియేటర్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఎత్తివేస్తారు. అదే పరిస్థితి ఈ జూలై 17న వచ్చిన సినిమాలది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చిన సినిమాల్లో జగపతి బాబు నటించిన సినిమా, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా, ఐశ్వర్య రాజేష్, తిరువీరు నటించిన సినిమా, పోసాని కృష్ణమురళి నటించిన సినిమా ఇలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ వింటే వీళ్ళందరూ రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు. ప్రేక్షకులు గతంలో వీళ్ళ సినిమాలు థియేటర్‌లో ఆదరించిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి దానికి భిన్నంగా జరిగింది. ఈ సినిమాలు వచ్చిన విషయమే చాలామంది ప్రేక్షకులకు తెలియదు. ఎందుకంటే వీళ్ళంతా పాత తరం అంటే అప్‌డేట్ వర్షన్ డైరెక్టర్లు గాదు, ప్రొడ్యూసర్లు గాదు. దాంతో సులువుగా యూత్ ఆడియన్స్‌కు రీచ్ కావాలంటే డిజిటల్ మీడియా ప్రమోషన్స్ చాలా అవసరం అని ఇప్పుడు తెలుస్తుంది. దీన్ని విస్మరించి కేవలం వాళ్ళకున్న పరిమిత బడ్జెట్ వల్ల ఆ సినిమానైతే పూర్తి చేయగలిగారు. కానీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా వాళ్ళు చేయలేకపోయారు. దాంతో ఆ సినిమాలకు కనీసం ఆసక్తి లేకపోవడంతో రివ్యూలు రాసే రివ్యూయిస్టులు కూడా ఆ సినిమాల మీద దృష్టి నిలపలేరు. దాంతో ఆ 8 సినిమాల రివ్యూలు కూడా మనకు వెబ్‌సైట్‌లో గానీ, మరో చోట గానీ కనిపించడం లేదంటే వచ్చిన సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు? ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు. ప్రేక్షకులకు ఆకర్షణ ఉండి అది క్రేజీ ప్రాజెక్ట్‌గా ఉంటేనే వాటికి ఓటీటీ బిజినెస్, డిజిటల్ బిజినెస్ జరుగుతది. ఈ విషయాలు తీసిన వాళ్ళకు తెలియంది కాదు. కానీ ఏదో వర్కౌట్ కోసము లేదా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనం ఉండి తీరాలి కాబట్టి ఏదో సినిమా తీశాము. మంచి కాన్సెప్టు జనంకు నచ్చితే మాత్రం ఈ సినిమా బాగా పోతుంది అన్న నమ్మకంతో తీస్తున్న సినిమాలే ఇవి. అందువల్ల జూలై 17న వచ్చిన 8 సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కనీసం ఒక్క షో కూడా కాదు. ఒక్క రో కూడా ప్రేక్షకుల సందడి లేకుండా థియేటర్లు వెలవెలబోయాయని కూడా ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. అందుకే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఈ స్టార్లకు డిమాండ్ ఎందుకు ఉంటుందంటే ఇందుకే. ఎందుకంటే వాళ్ళు మినిమమ్ ఓపెనింగ్స్ చేయగలుగుతారు. ఆ తర్వాత సినిమా బాగుంటే ముందుకెళ్తుంది. లేదంటే లేదు. కానీ ఈ తరహా చిన్న సినిమాలకు అసలు మినిమమ్ ఓపెనింగే లేదు. ఒక విధంగా చెప్పాలంటే పోస్టర్ ఖర్చు రాని పరిస్థితి కూడా వచ్చింది. మరి ఎందుకు సినిమా రంగంలో ఇంత అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పేలవమైన సినిమాలు తీయడం ఏంటి అంటే వాళ్ళ బతుకు తెరువు కోసం తీస్తున్నట్టుగానే కనిపిస్తుంది. సీనియర్ హీరోలు అంటే జగపతి బాబు, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, తమ్మారెడ్డి భరద్వాజ ఇలాంటి వాళ్ళు ఈ సినిమాల వెనక ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సినిమాలు కమింగ్, గోయింగ్ అనే విధంగానే తయారైంది. ఒక విధంగా జూలై 17 అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ డేనే. అంటే సహజంగా పొలిటికల్‌గా చెప్తుంటారు. బ్లాక్ డే అన్నట్టు. ఆ విధంగా ఈ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో వచ్చిన ఆంగ్ల చిత్రం 'ది ఒడిస్సీ' మాత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. దేశవ్యాప్తంగా మొదటి రోజు 20 కోట్లు వసూళ్లు సాధించింది. అంటే మన తెలుగు సినిమాలకు రావాల్సిన కొంత కలెక్షన్‌ను కూడా ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్డుకుందని చెప్పవచ్చు.